హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇది మనకి బజ్జీ మిర్చి దొరుకుతుంది కదా, ఆ బజ్జీ మిర్చితో ఇలా స్నాక్ ఐటెం అనేది తయారు చేసుకోవడం అనమాట. అయితే ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈజీగా ఒక 5 మినిట్స్లో ఎవరైనా అప్పటికప్పుడు ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరైనా వచ్చినట్టయినా, లేదు పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా చేసి పెట్టాలన్నా, పప్పు అన్నంతో ఇలా ఫ్రై చేసుకొని తిన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇవ్వండి, చూస్తున్నారు కదా, తినడానికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడడానికి కూడా ఎంత బాగా కనబడుతుంది కదా. అయితే పిల్లలు బాగా ఇష్టపడి తింటారనమాట ఇటువంటివి. ఓకే, ఇది ఏం చేయాలో ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంతవరకు ఈ మిరపకాయలతో మనం బజ్జీలే చూసుంటాం కదా. అయితే ఇప్పుడు కూడా మనం స్నాక్ ఐటమే చేసుకుందాం. కాకపోతే బజ్జీ కాదు, ఇది టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ఇంకన్నీ మనం చూసేద్దాం. అయితే ఏంటంటే ఫస్ట్ అయితే ఇది రౌండ్గా చక్రాల్లా కొన్ని, అలాగే చిన్న చిన్న ర్యాపర్స్ లాగా కొన్ని కట్ చేసుకుందాం. అయితే ఈ ఆనియన్, టమాటా, ఈ రెండింటితో పాటు చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ వేసుకొని మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాం. ఈ రెండునైతే మనం ఆనియన్, టమాటా, ఇదిగోండి ఇలా మిర్చిని అయితే ఇలా కట్ చేసుకుని, ఇదిగోండి ఇలా టమాటోని, ఆనియన్ ఇవి పేస్ట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇందులో ఇవి కూడా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా ఇందులోనే వేసేసి మళ్ళీ మరొకసారి అయితే మిక్సీ పట్టేసుకొని తెచ్చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మూత చూద్దాం, అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే ఈ బౌల్లోకి మనం ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఫైనల్గా మనం ఇందులో వేసుకోవాల్సింది కాస్తంత గరం మసాలా పొడి అనమాట, సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, ఇగోండి ఇలా తవా అయితే పెట్టుకొని ఆయిల్ కాస్త వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఈ పీసెస్ ఇందులో కొద్దిగా వేసుకొని ఇందులో బాగా డిప్ చేసుకుని ఫస్ట్ అయితే మనం ఇంకా ఇది ఇలా ఫ్రై చేసేయడమే. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లోకైనా పప్పు అన్నంతో అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఫిష్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటాం కదా, అలానే ఇది కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చిన, పప్పు అన్నంతో ఇచ్చిన, ఇది అస్సలు కారం అనేది ఉండదు కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే ఇష్టపడి తింటారు. ఇలా అన్నీ ఇలా వేసేద్దాం. ఇదిగోండి అన్నీ ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే కాస్త ఫ్రై అయ్యింది కాబట్టి ఒక పక్కకైతే టర్న్ చేసేసుకుందాం. ఇంకా చూడండి బాగా ఫ్రై అయిపోయింది, చూస్తున్నట్టు. ఇది ఫ్రై అవ్వకుండా తిప్పితే అంత బాగా రాదు. సో బాగా ఫ్రై అయిపోవాలి పక్క. ఇది అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఇది ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఎందుకంటే మనం ఇది బాయిల్ చేయలే కదా అసలు మిర్చి అనేది. మనం ఇలా బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పూర్తిగా ఫ్రై అవ్వాలి ఇది. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి సూపర్ టేస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.